హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగబాబుకి మంత్రి పదవి లేదు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారంగా చూసుకుంటే మీడియా కథనాలంతా కూడా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం లేదు, ఆశ చూపారు. 3-4 నెలల కిందట పవన్ కళ్యాణ్ గారి అన్నగారైన జనసేన పార్టీలో కీలక నేత అయిన కొనిదెల నాగబాబు గారికి మంత్రి పదవి అని చెప్పి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మంత్రి పదవి లేదని చెప్పి చాలా కీలకంగా మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం ప్రకారంగా చూసుకుంటే నాగబాబుకి ముందుగా ఎమ్మెల్సీ కోటాలో తనని ఓటింగ్కి పంపించి, అంటే ఎమ్మెల్సీని చేసి అక్కడి నుంచి కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు గతంలో మనకి కొంత సమాచారం అయితే మీడియా ముఖంగా తెలియడం అయితే జరిగింది. తనని ఎమ్మెల్సీ కోటా నుంచి పక్కకి తప్పించి రాజ్యసభకు పంపబోతున్నట్లు మెయిన్గా తెలుస్తుంది. యాక్చువల్గా గతంలోనే అంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి లెగ్గిన వెంటనే కూడా నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇస్తారని చెప్పి కొంతవరకు కూడా ప్రచారం అయితే జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సీట్ల సర్దుబాటు అనేది కుదరకపోవడం వల్ల, రాజ్యసభ సీట్లు అనేవి బీజేపీ తీసుకోవడం వల్ల, ఇటు టీడీపీ తీసుకోవడం వల్ల జనసేనకైతే అప్పుడు నాగబాబు గారికి అయితే రాజ్యసభ సీట్ అయితే దక్కలేదు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి చొరవతో, బీజేపీ చొరవతో కీలకంగా చూసుకుంటే మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకుంటున్నట్టు అఫీషియల్గా టీడీపీ తరపు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాగబాబు గారిని కేవలం రాజ్యసభ సభ్యత్వ స్థానానికి, అంటే ఎంపీ స్థానానికి పంపించబోతున్నట్లు కొంత సమాచారం అయితే చాలా కీలకంగా తెలుస్తుంది. అయితే ఈ రాజ్యసభ స్థానం అనేది గతంలో కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్సీపీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీటు ఏదైతే ఖాళీ అయిందో ఆ స్థానానికి కొనిదెల నాగబాబు గారిని అయితే పంపబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఈ రాజ్యసభ ఎంపీ సీటు ఏదైతే ఉందో ఈ సీట్లోకి ఆయన అడుగుపెట్టే లోపు మధ్యలో కొంత సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో నాగబాబు గారికి స్టేట్ లెవెల్లో ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది కట్టబెట్టబోతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే కీలకంగా మాట్లాడుకుంటే నాగబాబు గారు రాజ్యసభ ఎంపీ అయ్యే లోపు ఈ మధ్య కాలంలో నాగబాబు గారికి మధ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, అంటే కులానికి సంబంధించినవి కానీ, లేదంటే బ్యాంకులకు సంబంధించినవి కానీ, లేదంటే ఏదైనా వ్యవస్థలకు సంబంధించినవి కానీ ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది చాలా కీలకంగా నాగబాబు గారికి కట్టబెట్టబోతున్నట్టు కొంత సమాచారం అయితే మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున, మెయిన్ స్ట్రీమ్ మీడియా, శాటిలైట్ టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టీవీ ఛానల్స్ అంతటా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి మెయిన్గా జనసేన పార్టీ తరపు నుంచే కానీ, కూటమి ప్రభుత్వం తరపు నుంచే కానీ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ చూసుకుంటే మీడియాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది కట్టబెట్టబోతారు. తర్వాత రాజ్యసభకి మెయిన్గా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ఖాళీ అయిన ఎంపీ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలోకి కొనిదెల నాగబాబు గారిని రాజ్యసభ సీటుకి అయితే పంపబోతున్నారు. మెయిన్గా నాగబాబు గారికి ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారో అది కూటమి ప్రభుత్వంలో మెయిన్గా ఇంకొకరికి ఇవ్వబోతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఇది ఎవరికి ఏంటి అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏది ఏమైనా కానీ నాగబాబు గారికి అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, జనసేన తరపు నుంచి ఒక మంత్రి పదవి అయితే ఏడవబోతుందని చెప్పి చాలామంది జన సైనికులు అయితే ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఆశలంతా కూడా నిరాశలైనట్టుంది. ఖచ్చితంగా ఇక్కడ స్టేట్ లెవెల్లో ఉంటే ఇంకా కూడా జనసేన పార్టీకి ఇంకా బలం పెరిగే అవకాశం ఉంది. కొన్ని శాఖల మీద కూడా పట్టు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నాగబాబు గారికి ఏవైతే శాఖలు కల్పిస్తారో ఆ శాఖల్లో కూడా అభివృద్ధి కూడా చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. కానీ చివరి నిమిషంలో ఇప్పుడు మంత్రివర్గంలో కాకుండా, మెయిన్గా ఎమ్మెల్సీ కాకుండా ఆయన్ని రాజ్యసభకు పంపిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకున్నారు. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని చెప్పి కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనా కానీ కొనిదెల నాగబాబు గారికి ఏ పదవి కట్టబెట్టబోతున్నారు అనేది మనం అయితే ఎదురు చూడాలి. ప్రస్తుతానికి అయితే నాగబాబు గారికి ఏ పదవి లేదు. కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది ముందుగా కట్టబెట్టబోతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఆ తర్వాత రాజ్యసభ సీటుకి అయితే పంపించబోతున్నట్టు కొంత సమాచారం అయితే చాలా కీలకంగా వినిపిస్తుంది. మరి ఏం జరుగుద్ది, పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా మార్చి 14వ తారీఖున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఖచ్చితంగా ఇటువంటి విషయాల మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.